ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో గాని ఇప్పుడే గాని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్‌లో కాకుండా పిక్స్‌ల్యాబ్‌లో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీకు పిక్స్‌ల్యాబ్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా పిక్స్‌ల్యాబ్ ఓపెన్ చేసి మీకు సైజ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇమేజ్ సైజ్ పైన 3 డాట్స్ క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని నొక్కినట్లయితే 7:9 ఆ సైజ్ అయితే హైట్ అయితే పెట్టుకొని ఓకే అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది. నేను మీకు పిఎన్జీలు అయితే ఇస్తాను ఫ్రెండ్స్. పిఎన్జీలు ఫోటోలు అవి వరుసగా అయితే మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు దానికి బ్యాక్గ్రౌండ్ ఒక పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పిఎన్జీ ఇచ్చుంటాను ఫ్రెండ్స్. 16.9 వరకు కట్ చేసుకొని నేను ఎలా అయితే క్రాప్ చేసినానో ఆ విధంగా అయితే క్రాప్ చేసుకొని సెట్ చేసుకొని ఒకరోజు జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేయనట్టయితే లేయర్ వస్తుంది. లేయర్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్లోకి ఒక వీల్ని అయితే యాడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. పక్కన లేయర్స్ ఆన్ చేసినట్లయితే ఎరేజ్ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 22 పెట్టుకోండి. 20 పెట్టుకోండి. 19 పెట్టుకోండి ఫ్రెండ్స్. 20 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే కరెక్ట్ సైజులో పెట్టుకోండి ఫ్రెండ్స్. మిడిల్ సైజులో పెట్టుకుని పైన 3 డాట్ నొక్కి అదేవిధంగా లాక్ చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆ వీల్కి ఒక సన్ లాంటిది యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఇంతకుముందు దీనికి కూడా అదేవిధంగా ఎనేబుల్ చేసుకొని ఒపాసిటీ ఎవరో తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఒక 15 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒపాసిటీ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకరోజు జూమ్ అయితే చేసుకుని దానికన్నా ఒకరో పెద్దగా అయితే పెట్టుకునే విధంగా లాక్ అయితే వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ దానిలోకి ఫోటోలు అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు రిమూవ్ చేసుకునే ఫోటోలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు పిక్చర్లో రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలంటే ఎలా రిమూవ్ చేసుకోవాలనుకుంటే కింద వీడియో అయితే పెడతాను. ఆ వీడియోలో అయితే చూసి రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు సెంటర్ ఫోటో తీసుకొని పర్ఫెక్ట్ సైజులో కరెక్ట్గా పెట్టుకొని లాక్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకో ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని జూమ్ అయితే చేసుకొని పర్ఫెక్ట్ సైజులో ఆ ఫోటోకి పక్కన పెట్టుకొని లేయర్ అయితే ఆన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మూడో ఫోటో కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ సైడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్ సైడ్. ఇప్పుడు మీరు సెంటర్లో ఇంకా ఒక ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసి మధ్యలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. ఆ రైట్ ఫోటోని పైకి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెంటర్లో ఉన్న ఫోటో కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్. అన్నిటికీ లాక్ అయితే వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే సన్లైట్ ఇస్తాను ఫ్రెండ్స్. సన్లైట్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో ఇమేజ్లు అయితే ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సన్లైట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ సన్లైట్ని అది సేమ్ అదే విధంగా ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎరేజ్ కలర్ ఆన్ చేసి ఆ సన్లైట్ని జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకున్నట్లయితే కింద ఫోటో నుంచి పై ఫోటో వరకు అప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే వస్తుంది. ఇంకొకరోజు జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, స్మూత్ ఎడ్జ్
మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 20 పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫుల్గా. మళ్ళీ లేయర్ ఆన్ చేసి కింద ఫోటో నుంచి పై ఫోటో నుంచి కింద ఫోటో వరకు పైకి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నిటికీ లాక్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు సన్లైట్ని మీకు ఇంకా పెద్దగా పెట్టుకోవాలంటే పెద్దగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒకరు పెద్దగా పెడతాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఒక లుక్ ఉంటుంది ఫ్రెండ్స్, అలా పెట్టినట్లయితే. లాక్ అయితే దానికి వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే వెనకాల హ్యాపీ బర్త్డే అని పిఎన్జి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పై ఫోటో నుంచి కింద ఫోటో వరకు కిందకైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ. ఇప్పుడు ఫోటోలన్నీ కిందకి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా పెట్టుకొని లేయర్ ఆన్ చేసి పై ఫోటో నుంచి కింద ఫోటో వరకు డౌన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డేని కరెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డేకి లాక్ అయితే వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే డేట్ ఫ్రెండ్స్, బర్త్డే డేట్ పైన మంత్ పెట్టుకొని కింద డేట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేయనట్లయితే ఫోంట్ మీకు ఏ ఫోన్ కాల్ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే రెగ్యులర్ స్లాబ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఏ కలర్ అయితే పెట్టుకోనుకున్నా ఆ కలర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే స్కై బ్లూ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బోల్డ్ స్టైల్, బి అంటే బోల్డ్ స్టైల్ ఫ్రెండ్స్. మీకు పెద్దగా పెట్టుకోవచ్చు, రివర్స్ అయినా పెట్టుకోవచ్చు, అండర్లైన్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టోక్ అయితే ఆన్ చేసింది ఫ్రెండ్స్. స్టోక్ ఒక 2 పెట్టుకోండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ ఆన్ చేసుకొని. అదే ఇంటర్ షాడో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 12 పెట్టుకొని టిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. 3D ఆన్ చేసుకొని ఒక 5 పెట్టుకుని టిక్ ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆ డేట్ అనేది ఒక బ్రైట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. పొజిషన్ మీద క్లిక్ చేసి ఒకరు డౌన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే కిందకి ఫ్రెండ్స్. డౌన్ చేసుకుని ఒకరు సైజు ఒకరు తగ్గించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ తీసుకొని రౌండ్ షేప్ తీసుకోండి ఫ్రెండ్స్. వైట్ కలర్ తీసుకొని దాన్ని బ్లర్ రేడియేషన్ ఫుల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫుల్గా పెట్టుకు ఎరేజ్ కలర్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకొని ఫుల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. రిలేటివ్ సైజ్ నొక్కి ఒక 11 పెట్టుకోండి ఫ్రెండ్స్. పొజిషన్ మీద క్లిక్ చేసి పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఆ షేప్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా. నెక్స్ట్ ఏంటంటే మీ నేమ్ ఫ్రెండ్స్. మీ నేమ్లో ఫోటో ఎలా సెట్ చేసుకోవాలి ఈ విధంగా అనుకుంటే మీకు ఈ విధంగా సెట్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా లెటర్ సెంటర్లో పెట్టి లాక్ చేసేది ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. షేప్ తీసుకొని ఈ విధంగా బార్డర్ లాగా చేయండి ఫ్రెండ్స్. ఎరేజ్ కలర్ క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఫుల్ బ్లర్ రేడియేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. స్మూత్ ఎడ్జ్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. పెట్టి టిక్ ఇచ్చేసి కింద పెట్టండి ఫ్రెండ్స్, లెటర్ కింద. ఆ షేప్ని డూప్లికేట్ చేయండి ఫ్రెండ్స్.
డూప్లికేట్ చేసి ఆ షేప్ని ఆ షేప్ పైన అప్లై చేయండి ఫ్రెండ్స్. అంటే ఎవరు తిక్కు కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పక్కన ఫోటోలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ దాకా చాలు అనుకుంటే ఓకే ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా ఫోటోలు పెట్టుకోవాలంటే ఏదైనా షేప్ తీసుకొని రౌండ్గా డూప్లికేట్ చేసుకొని ఏదైనా 3 ఫోటోస్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా డూప్లికేట్ చేసుకొని 3 ఫోటోస్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నిటికి లాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ షేప్లో ఫోటో ఎలా సెట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఒక ఫోటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫోటో తీసుకున్నాను. పక్కన రౌండ్ షేప్ చూసారు కదా ఫ్రెండ్స్, దాన్ని రౌండ్ చేసుకొని కరెక్ట్గా ఫోటోని తీసుకొని జూమ్ తగ్గించి ఈ విధంగా సర్కిల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. రిలేటివ్ పొజిషన్కి ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా 3 ఫోటోస్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన క్లిక్ చేసి పిఎన్జిలో పెట్టుకొని డిఫాల్ట్ నుంచి అల్ట్రా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయనట్లయితే మీ బ్యానర్ అయితే అల్ట్రాలో అయితే సేవ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. పిక్చర్లో సేవ్ చేయనట్లయితే బ్లర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. పిక్స్లాబ్లో సేవ్ చేస్తే క్వాలిటీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో సూపర్ అని సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.